చాలా వరకు తలనొప్పి మధ్య కాలంలో ఎక్కువసేపు ఫోన్ చూసినా, ఎక్కువసేపు ల్యాప్టాప్ చూసినా, ఎక్కువసేపు ఆ స్టడీ పైన ఫోకస్ చేసినా కూడా తలనొప్పి వస్తుంది. అది ఎంతవరకు మంచిది, ఎంతవరకు ప్రమాదకరం? అది తలనొప్పి అనేది చాలా కామన్. దాదాపు ఎవరో ఒకరికి ఏదో ఒక టైంలో తలనొప్పి ప్రాబ్లం అనేది వస్తుంటుంది. మామూలుగా 70% తలనొప్పి మెయిన్గా స్ట్రెస్ నుంచే వస్తుంది. ఓకే, అది టెన్షన్ టైప్ హెడేక్ అంటాం. ఓకే, అది జనరల్గా అంటే ఈ టైప్ అంటే ఇక్కడ ఈ రీజన్లో వస్తుంటుంది, బై టెంపుల్ అంటాం. తర్వాత వాళ్ళకి ఇదంతా బ్యాండ్ లాగా కట్టుకున్నట్టు అనిపిస్తుంది, టైట్గా కొన్ని నిమిషాల వరకు ఉంటుంది. అట్లా కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటల వరకు ఉండొచ్చు. తర్వాత ఆ టైంలో ఏదైనా పెయిన్ కిల్లర్ అలా తీసుకుంటే తగ్గిపోవచ్చు. కొంతమంది స్ట్రెస్ రిలాక్స్ అయ్యి కొంచెం రెస్ట్ తీసుకుంటే కూడా తగ్గిపోతుంటుంది. అది ఓన్లీ స్ట్రెస్ ఉన్నప్పుడే ట్రిగ్గర్ అవుతుంటుంది, మిగతా టైంలో అంత ఎక్కువ రాదు. కానీ వాళ్ళు జనరల్గా హాస్పిటల్ దాకా రారు, ఎందుకంటే రెస్ట్ తీసుకుని కొంచెం మంది కాఫీ తాగడము, పడుకోవడము, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. బట్ హాస్పిటల్కి వచ్చేది మెయిన్గా కామన్గా మేము న్యూరో ఫిజిషియన్స్ చూసేది మైగ్రేన్ హెడేక్స్. వాళ్ళే హాస్పిటల్ వరకు వస్తారు, ఎందుకంటే అది చాలా వన్ సైడెడ్ హెడేక్ ఉంటుంది. తర్వాత మోడరేట్ టు సివియర్గా ఉంటుంది అది. దాంతోపాటుగా వాళ్ళకు వామిటింగ్స్ కానీ వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. తర్వాత హెడేక్ ఒకసారి వచ్చింది అనుకోండి, కొన్ని గంటల నుంచి దాదాపు 3 days వరకు ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు ఏ వర్క్ చేయలేరు, సో బాగా డిస్టర్బ్ అవుతుంది, చాలా ఇంటెన్స్ పెయిన్ ఉంటుంది. సో వాళ్ళకి ఆ టైంలో ఏదైనా మాట్లాడినా సౌండ్కు, లైట్కు ఇరిటేషన్ అది ఇది వస్తుంటుంది. సో వాళ్ళు అది బేర్ చేయలేరు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా తగ్గిపోతుంది. అంటే వాళ్ళు వర్క్ మీద ఫోకస్ పెట్టలేరు, ఆఫీస్ వర్క్ సరిగ్గా చేయలేరు. తర్వాత స్టూడెంట్స్ ఇది స్టడీస్ మీద ఫోకస్ పెట్టలేరు, క్లాస్ రూమ్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేరు. ఇలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి వాళ్ళకు. కాబట్టి వాళ్ళే హాస్పిటల్ వరకు వస్తారు, వాళ్ళకి మెడికేషన్స్ అనేవి అవసరం పడుతుంది. సో మెయిన్గా ఏంటంటే మైగ్రేన్ ఎప్పుడు కూడా ట్రిగ్గర్స్ ఉంటాయి, అంటే ప్రేరేపించేటివి అంటాం. సో అది మెయిన్గా స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటుంది. ఓకే, తర్వాత ఫుడ్ సరిగ్గా తీసుకోకపోయినా, తర్వాత స్ట్రెస్ ఎక్కువ పడ్డా, ఓకే, దాంతోపాటుగా వాళ్ళకు సౌండ్కు, లైట్కు, స్మెల్కు, వీటికి అన్నిటి కూడా ఇరిటేషన్ ఉంటుంది. దాంతోపాటుగా కొంచెం మందికి ఫుడ్, చాలా మంది పిల్లలు చాక్లెట్స్ అంటే ఎక్కువ ఇష్టం. చాక్లెట్స్ వల్ల కూడా హెడేక్ ట్రిగ్గర్ అవుతుంటుంది. కొంచెం మందికి కాఫీ నుంచి కూడా మైగ్రేన్ ట్రిగ్గర్ అవుతుంటుంది. దాంతోపాటుగా ప్రాసెస్డ్ ఫుడ్ అంటాం, అంటే నిన్నటివి ఈ రోజు ఉడకబెట్టి తినడము. తర్వాత కొంచెం మంది డీప్ ఫ్రీజర్లో పెట్టేసి అది తర్వాత ప్రాసెస్లో చేసుకొని తినడం. తర్వాత ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అని కొన్ని వాటికి అడిషనల్గా స్వీట్నర్స్ యాడ్ చేయడము, వీటన్నిటి నుంచి అది మైగ్రేన్ ట్రిగ్గర్ అవుతుంటుంది. అంటే వీళ్ళ లైఫ్ స్టైల్ చాలా అంటే మొత్తం డిఫరెంట్ అయిపోతూ ఉంటుందా? అంటే డిపెండింగ్ ఆన్ ట్రిగ్గర్స్ నుంచి. ఇప్పుడు ట్రిగ్గర్స్ని కంట్రోల్ చేసుకుంటే చాలా మటుకు హెడేక్ కంట్రోల్ అవుతుంటుంది. బట్ అందరికీ మెడికేషన్ అవసరం లేదు. ఇప్పుడు వన్స్ 1 లేదా 2 1 monthకి ఒకసారి వచ్చింది అనుకోండి, వాళ్ళకు ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ టైంలో ఏదైనా పెయిన్ కిల్లర్ అట్లా వాడితే సరిపోతుంది. వచ్చినప్పుడు ట్యాబ్లెట్ అది ఓన్లీ మంత్కి 1 or 2 times. బట్ కొంచెం మందికి వీక్లీ వన్స్ వస్తుంటుంది. సో వాళ్ళకు వీక్లీ వన్స్ వచ్చేసి వాళ్ళ యాక్టివిటీస్ అనేవి డిస్టర్బ్ అయిపోతుంటుంది. అంటే వాళ్ళు ఫోకస్ చేయలేరు, అంటే ఆఫీస్ వర్క్ ప్రాపర్గా చేయలేరు, ఇంటి వర్క్ ప్రాపర్గా చేయలేరు, వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది డిస్టర్బ్ అవుతుంది అనుకోండి, వాళ్ళకు కంటిన్యూ మెడికేషన్స్ అనేవి యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మైగ్రేన్ వచ్చిన వాళ్ళకి లైఫ్ టైం ఉంటుందా సరిగా? లేదు, ఎప్పుడు కూడా మైగ్రేన్ సర్టెన్ ఏజ్లో అంటే 10 to 20 years అప్పుడే స్టార్ట్ అవుతుంటుంది చాలా మందికి, అప్ టు 40+ అలా ఉంటుంది. ఓకే, ఆ తర్వాత చాలా మందికి తగ్గుతుంటుంది, మెజారిటీ తగ్గుతుంది. బట్ కొంతమందికి కంటిన్యూస్ అవుతుంటుంది. సో అలాంటి వాళ్ళకి మెడిసిన్ లైఫ్ టైం వాడాలి. మెడికేషన్ ఎప్పుడు కూడా వచ్చే తీవ్రతను బట్టి, తర్వాత ఫ్రీక్వెన్సీని బట్టి, ఎన్నిసార్లు వస్తుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అవుతుందా లేదా, సో దాన్ని బట్టి మెడికేషన్స్ అవసరం పడుతుంది. వాళ్ళు ప్రాపర్ స్లీప్ తీసుకొని, ఫుడ్ ప్రాపర్గా తీసుకొని, స్ట్రెస్ కంట్రోల్ చేసుకుంటూ, తర్వాత ఎక్కడెక్కడ ట్రిగ్గర్స్ ఉన్నాయో అవన్నీ అవాయిడ్ చేస్తూ రిలాక్స్గా ఉంటే, సో చాలామందికి మెడికేషన్స్ అవసరం లేదు. బట్ కొంతమందికి ఎన్ని కంట్రోల్ చేసినా కూడా ఫ్రీక్వెంట్గా హెడేక్ వస్తుంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా డిస్టర్బ్ అవుతుంటుంది, వాళ్ళకు మెడికేషన్స్ అవసరం అవుతుంది. మెడికేషన్ చెప్పకుండా కోర్స్లా ఉంటుంది, 3 months to 6 months. ఆ తర్వాత కంట్రోల్ అవుతుంటుంది. బట్ స్టిల్ మనకు వస్తుంది అనుకోండి, కొంచెం మందికి చాలా ఇయర్స్ కంటిన్యూ చేయాల్సి వస్తుంటుంది. ఓకే సార్, మీరు అన్నట్టుగా కొందరికి డే బై డే వస్తుంది, కొందరికి 1 week వస్తుంది, కొందరికి కంటిన్యూగా 3-4 days ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఒకటే ట్రీట్మెంట్ ఉంటుందా, లేకపోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్? లేదు, ఫస్ట్ మనకు టైప్ ఆఫ్ హెడేక్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే మైగ్రేన్ ప్లస్ ఇంకొకటి ఏదైనా హెడేక్ టైప్ యాడ్ అయి ఉండొచ్చు. అంటే దీంట్లో కూడా టైప్స్ ఉంటాయి? ఎస్. ఇప్పుడు మైగ్రేన్ అనేది క్లాసికల్, అట్లా 1 sided హెడేక్ ఉంటుంది, సౌండ్కు లైట్కు ట్రిగ్గర్ అవుతుంటుంది, ట్రిగ్గర్స్ ఉంటాయి, తర్వాత రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. ఓకే, తర్వాత జనరల్గా ఏంటంటే కొంచెం మందికి మార్నింగ్ హెడేక్స్, అంటే ఎర్లీ మార్నింగే హెడేక్ తోటి లేస్తూ ఉంటారు, చాలా హెవీగా అనిపిస్తుంటుంది.
తర్వాత గిడ్డినెస్ వస్తూ ఉంటుంది, తర్వాత ఇంబ్యాలెన్స్ అవుతుంటారు. సో అది కంటిన్యూస్గా హెడేక్ కంటిన్యూస్గా ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి ఏంటంటే లోపల ఏదైనా బ్రెయిన్లో ప్రాబ్లం ఉండొచ్చు. మైగ్రేన్కి ఎప్పుడు కూడా బ్రెయిన్లో ప్రాబ్లం ఉండదు. మీరు మైగ్రేన్ పేషెంట్స్కి స్కాన్ తీపిస్తే స్కాన్ నార్మల్గా ఉంటుంది. ఎందుకంటే మైగ్రేన్లో మనకు స్ట్రక్చరల్గా ప్రాబ్లం ఉండదు, లోపల హార్మోనల్ చేంజెస్, బ్లడ్ సర్క్యులేషన్ చేంజెస్ వల్ల హెడేక్ వస్తుంటుంది. బట్ కొంచెం మందికి ఏదైనా ట్యూమర్స్ కానివ్వండి, బ్లడ్ వెజల్ ఏదైనా అబ్నార్మల్ బ్లడ్ వెజల్స్ ఉండడం, ఇంకేదైనా సమ్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఏదైనా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మైగ్రేన్ ప్లస్ ఆ ప్రాబ్లం రెండు యాడ్ అయిపోయి కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. సో అలాంటి వాటిలో మనం స్కాన్ తీసుకొని, స్కాన్ వల్ల మనం ఏదైనా బ్రెయిన్లో ప్రాబ్లం ఐడెంటిఫై చేసి దీంతో పాటుగా దాన్ని కూడా ట్రీట్ చేయాలి. లేకపోతే అది ఇంకా డేంజర్ అవ్వచ్చు. ఇప్పుడు కొన్ని వార్నింగ్ సైన్స్, ఇప్పుడు ప్రతి హెడేక్ మైగ్రేన్ కాదు, ప్రతి హెడేక్ నార్మల్ హెడేక్ కాదు, అట్లా కొన్ని డేంజరస్ హెడేక్స్ ఉంటాయి. సో అవి చాలా ఇంపార్టెంట్. అవి మనం ఐడెంటిఫై చేయాలి అంటే, సో అది ఐడెంటిఫై చేయాలంటే మనం సిమ్టమ్స్ని బట్టి ఐడెంటిఫై చేస్తాం అట్లా. సో అంటే ఇప్పుడు హెడేక్ తరచుగా వస్తుంటుంది, తర్వాత వాళ్ళకు స్లీప్ డిస్టర్బ్ అవుతుంటుంది. కొంచెంమందికి మంచిగా నిద్ర పట్టినా కూడా మార్నింగ్ లేవడంతో తలంతా హెవీగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మార్నింగ్స్ పూట వాళ్ళకి ఎక్కువ హెడేక్ ఉంటుంది, దాంతో వాళ్ళకి ఎక్కువ గిడ్డినెస్ ఉంటుంది, డల్ ఉంటారు. సో జనరల్గా మైగ్రేన్ వాళ్ళ మంచిగా నిద్ర పట్టింది అనుకోండి, డే టైం యాక్టివ్ ఉంటారు, అంటే లేవడం చాలా యాక్టివ్గా లేస్తారు. బట్ బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, వాళ్ళు మార్నింగ్ పూట యాక్టివ్ ఉండరు, చాలా డల్గా ఉంటారు. తర్వాత యాజ్ అ డే ప్రోగ్రెసెస్ వాళ్ళు యాక్టివ్ అవుతుంటారు. మార్నింగ్స్ పూట వచ్చే తలనొప్పి అన్నీ కూడా చాలా డేంజర్. అట్లా అనిపిస్తుంది, ఎక్కువ ఇబ్బంది మార్నింగ్స్ అనిపిస్తుంది, తర్వాత డిజినెస్ వస్తుంది, కొంచెం నాసియా ఫీలింగ్ ఉంటుంది అంటే మాత్రం వాళ్ళకు డెఫినెట్గా బ్రెయిన్ స్కాన్ తీసి బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా చూడాలి అట్లా. ఎందుకంటే కొన్ని ట్యూమర్స్ అవి బయటపడుతుంటాయి. సో అటు మనం సర్జికల్ కరెక్షన్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే అవి ఫిట్స్ రావచ్చు. తర్వాత దాని నుంచి ట్యూమర్ బ్రెయిన్లో పెరిగి వాళ్ళకు లైఫ్ రిస్క్ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అందుకనే హెడేక్స్ అనేది నెగ్లెక్ట్ చేయొద్దు. అట్లా హెడేక్ వస్తుంది, ఫ్రీక్వెంట్గా వస్తుందంటే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. చేసేసి వాళ్ళకి డౌట్ వస్తుంది అనుకోండి, ఒకసారి స్కాన్ తీసి బ్రెయిన్ నార్మల్గా ఉందనుకోండి, సో మైగ్రేన్ మెడికేషన్స్ పెట్టి వాళ్ళని మెయింటైన్ చేయొచ్చు. బట్ బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం ఉందంటే అది మిస్ అయింది అనుకోండి, అది లైఫ్ థ్రెటనింగ్ వాళ్ళు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. మైగ్రేన్ వన్ సైడ్ వస్తుంటుంది. సో మనకి లక్షణం ఏంటి అసలు మైగ్రేన్ అని తెలియడానికి? చాలా మందికి ఏంటంటే తలనొప్పి మొత్తం వచ్చిన తర్వాత ఒక సైడ్ నొప్పి వస్తుంటది, కొందరికి ఏంటంటే ఈ ఐబ్రో నొప్పి వస్తుంటది. సో మైగ్రేన్ ఫస్ట్ లక్షణం ఏంటి అసలు? మైగ్రేన్ అంటే ఫస్ట్ అది వన్ సైడెడ్ హెడేకే. సో చాలా మందికి చూసేది ఏంటంటే పెరి ఆర్బిటల్ అంటాం, అంటే ఇక్కడ ఐ వెనక సైడ్ నొప్పి స్టార్ట్ అవుతుంది, అది స్లోగా వెనక సైడ్కి వెళ్ళి నెక్ వరకు వెళ్తుంటుంది. బట్ కొంతమందికి నెక్ దగ్గర స్టార్ట్ అవుతుంటుంది, తర్వాత స్లోగా ఇటు వచ్చేస్తుంటుంది. అసలు దానికి జనరల్గా ఏంటంటే క్రైటీరియా ఉంటుందమ్మా. సో దానికి అంటే 4 క్రైటీరియాల 2 ఫీచర్స్ ఉండాలి. దాంట్లో ఏంది, ఒకటి హెమిక్రేనియల్ హెడేక్ అంటే వన్ సైడెడ్ హెడేక్, తర్వాత పల్సేటింగ్ అంటే ఇట్లా ఇంపల్సెస్ మనకు తెలుస్తుంటుంది, తర్వాత మోడరేట్ టు సివియర్ ఇంటెన్సిటీ ఉంటుంది, అంటే తీవ్రత మోడరేట్ టు సివియర్ తీవ్రతంగా ఉంటుంది. సో దాంతోపాటుగా మూమెంట్ వల్ల అగ్రివేట్ అవుతుంటుంది అట్లా. సో కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక పొజిషన్లో రెస్ట్ తీసుకొని కామ్గా ఉంటారు, అంటే ఎక్కువ మూమెంట్ చేస్తే హెడేక్ ట్రిగ్గర్ అవుతుంటుంది. సో ఇది అవుట్ ఆఫ్ 2 ఉండాలి దీంట్లో. ఇంకొకటి ఏంటంటే ఇంకొక అవుట్ ఆఫ్ 2 ఫీచర్స్లో 1 ఫీచర్ ఉండాలి. ఒకటి అది నాసియా, వామిటింగ్స్ కానివ్వండి, లేకపోతే ఫోనోఫోబియా అంటే సెన్సిటివ్ టు లైట్ అండ్ దెన్ సెన్సిటివ్ టు సౌండ్. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి అట్లా. ఏదైనా నాసియా కానీ వామిటింగ్స్ కానీ ఉండాలి, లేదంటే సౌండ్కు కానీ లైట్కు కానీ ట్రిగ్గర్ అవ్వాలి హెడేక్. ఈ దీంట్లో ఒకటి ఉండాలి అట్లా. సో తర్వాత ఆ డ్యూరేషన్ కూడా మినిమం 4 అవర్స్ నుంచి 72 అవర్స్ వరకు ఉంటుంది వాళ్ళకు. సో ఈ క్రైటీరియా ఫిట్ అయింది అనుకోండి, సో దాన్ని మనం మైగ్రేన్ అని చెప్పేసి డయాగ్నోసిస్ చేస్తాం. ఓకే.